ఇక ఒకే దేశం ఒకేసారి ఎన్నికల విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే దీన్ని అమలు చేయబోతుంది. జమిలీ ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందని రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదం తెలిపింది కేబినెట్. శీతాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపనుంది. ప్రస్తుత ఎన్డీఏ పదవి కాలంలోనే ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు సంస్కరణలను అమలు చేయనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగంలో కూడా దీనిని ప్రస్తావించారు. పదే పదే ఎన్నికలు జరుగుతుండడం వల్ల దేశ ప్రగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలకు దేశం ముందుకు రావాలన్నారు. అసలు కోవింద్ కమిటీ చెప్పిందేమిటి? మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫారసు చేసింది. మొదట లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపింది. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయని కోవింద్ కమిటీ చెప్పింది. ఇక వీటిలో చాలా సవరణలకు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదు. కేవలం పార్లమెంటు ఆమోదిస్తే సరిపోతుంది. లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్సభ, శాసనసభలు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హంగ్ హౌస్ ఏర్పడినప్పుడు లేదా అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందినప్పుడు ఐక్యతా ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని చెప్పవచ్చే కానీ అభ్యంతరం కూడా చెప్పే వీలు లేదు. ఇక దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు, రాజకీయ విశ్లేషకులు. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ శేషు గారు, చెప్పండి. ఇక జమిలీ ఎన్నికలకు అటు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, దీనిపైన మీరేమంటారు? కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినంత మాత్రాన భారతదేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యం కావనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకనంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశము. దీంట్లో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికలు జరగాల్సిన, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే కేంద్ర కేబినెట్ రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి రిపోర్టు, జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఆమోదం తెలిపిందో, మరొక పక్క ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందన కూడా తెలియజేసింది, మేము జమిలీ ఎన్నికలకు వ్యతిరేకము అని చెప్పినటువంటి సందర్భంలో. అయితే జమిలీ ఎన్నికలు కార్యరూపం దాల్చాలి అంటే అటు లోక్సభలో గాని ఇటు రాజ్యసభలో గాని 2/3 వంతు మెజార్టీ తోటి ఆ బిల్లును ఆమోదించాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు 2/3 వంతు బిల్లు మెజార్టీ ఆమోదించడం అంటే ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నది సంకీర్ణ ప్రభుత్వం, పూర్తి మెజార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. కేవలం 240 లోక్సభ స్థానాలను మాత్రమే తీసుకొని అటు మీరు తెలుగుదేశము, ఇటు జనతాదళ్ యు, అటు లోక్ జనశక్తి పార్టీ, తర్వాత శివసేన షిండే పార్టీ మద్దతు మాత్రమే ప్రభుత్వం కొనసాగిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే జమిలీ ఎన్నికలు జరిగితే అది ప్రాంతీయ పార్టీలకు నష్టం చేస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. మరి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు నిలబెట్టినటువంటి మోడీ ప్రభుత్వానికి జమిలీ ఎన్నికలు జరపడానికి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయా? ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి నేను చెప్పినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం ఉన్న ప్రాంతీయ పార్టీలు మరి జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తాయా? ఇది ఒకటి అంశం. అయితే తర్వాత అనేక రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఒక 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 356 ఆర్టికల్ కి, 324 ఆర్టికల్ కి, 83 ఆర్టికల్ కి, 172/1 కి, 83/2 కి 5 రాజ్యాంగ సవరణలు చేయాలి.
అదేవిధంగా 14 రాష్ట్రాలు అంటే ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. 14 రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు శాసనసభల్లో తీర్మానం చేసి పంపాలి మేము జమిలీ ఎన్నికలకు అనుకూలం అనేటటువంటిది. అయితే 14 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కూడా సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సవరణలు చేయాలి అంటే మీరు ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీ తోటి ఈ బిల్లుని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. శేషు గారు, ఎగ్జాక్ట్లీ ఇక్కడే కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మీరు చెప్తున్నట్లుగా ఈ 2/3 మెజార్టీ ఏదైతే అవసరం ఉంటుందో ఆ రకంగా చూస్తే కూడా ఇప్పుడు బీజేపీకి ఆ మెజార్టీ లేదు. మరోపక్క చూస్తే ఏ ధీమాతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. మరోపక్క మీరు అన్నట్లుగా ప్రాంతీయ పార్టీలకు కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా చూసుకొని ఏ ధీమాతో బీజేపీ ఈ రకంగా వెళ్తుంది అనుకోవచ్చు? ఎంత మేర పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు జమిలీ ఎలక్షన్స్ కి? అయితే మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాలలో జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొని వచ్చారు. మొట్టమొదటి 2016లో మోడీ ప్రస్తావన తీసుకొని వచ్చారు. తర్వాత 2019లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ జమిలీ ఎన్నికల పైన పెడితే చాలా పార్టీలు వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ పార్టీలలో మేజర్ గా కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత వామపక్షాలు, తర్వాత ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ కూడా 18వ లోక్సభ ఎన్నికలకు ముందే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెట్టారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అప్పుడు ప్రవేశపెట్టలేదు. అంటే జమిలీ ఎన్నికలను 2029 నుంచి పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కృత నిశ్చయంతో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమో లేకపోతే భారతీయ జనతా పార్టీయో మోడీను అనుకున్నంత మాత్రాన 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి ప్రతిపాదన తీసుకొచ్చినంత మాత్రాన ఆ ప్రతిపాదన 2029 ఎన్నికల నాటికైనా కార్యరూపం దాలుస్తుందా అనేది బిగ్ క్వశ్చన్ మనకి. అది దీంట్లో ఏంటి అని అంటే చాలా అడ్డంకులు దీంట్లో ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ అడ్డంకులను అన్నిటినీ అధిగమించి భారతీయ జనతా పార్టీ 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టగలుగుతుందా? మీకు 17 లోక్సభలో 303 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 350 స్థానాల మద్దతు కలిగినటువంటి ఎన్డీఏ కూటమి ఆ రోజు పార్లమెంట్ లో పెట్టలేకపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మోడీ ప్రభుత్వము జమిలీ ఎన్నికలు అనేటటువంటి ప్రతిపాదనని కార్యరూపంలోకి తీసుకురాగలుగుతుందా అనేటటువంటి ఖచ్చితంగా సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే జమిలీ ఎన్నికలు పెట్టాలనేది మోడీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పట్టుదలగా కనపడుతున్నప్పటికీ కూడా బట్ ఈ ఎన్నికలను జమిలీ ఎన్నికలను తీసుకురావటం అనేది కొంత కష్టతరమైనటువంటి అంశమే. మీరు చూడండి 1951 నుంచి 67 వరకు ఈ దేశంలో జమిలీ ఎన్నికలు జరిగాయి. కానీ 1971 నుంచి 5వ లోక్సభ ఎన్నికల నుండి అది సాధ్యం కావట్లేదనే విషయాన్ని మనం గమనించాలా. ఇంకొక అంశం ఏంటంటే కీలకమైనది 2025 నుంచి 28 వరకు మధ్యలో 17 రాష్ట్రాల కాల పరిమితి ఉంటది. మరి 17 రాష్ట్రాలను ఒప్పించగలుగుతుందా భారతీయ జనతా పార్టీ తమ కాల పరిమితిని వదులుకోవటానికి? ఇవాళ కీలకంగా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నటువంటి తెలుగుదేశం మొన్ననే ఎన్నికైంది కదా, 100 రోజుల పరిపాలన కూడా పూర్తి కాలేదు వాళ్ళది. మరి 2020 నాటికి వాళ్ళు ఒప్పుకుంటారా జమిలీ ఎన్నికలు పెట్టడానికి అనేటటువంటి ప్రతిపాదన కూడా మన ముందున్నటువంటి క్రమంలో బట్ ఏ పార్టీలు ఇప్పుడు ఈ జమిలీ ప్రతిపాదనను ఒప్పుకుంటాయి, ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి? అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ 48 పార్టీలను కన్సల్ట్ చేస్తే 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయంటే బట్ ఆ 32 పార్టీలకు పార్లమెంట్ లో సభ్యత్వాలు ఉన్నాయా, పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న 38 పార్టీలలో చాలా పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యమే లేదు. కాబట్టి ఇవాళ లోక్సభలో మీకు అపోజిషన్ బెంచ్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి కూడా 242 మంది లోక్సభ సభ్యుల మద్దతు ఉన్న సందర్భంలో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ బిల్ పెడితే 2/3 వంతు మెజార్టీని ఎట్లా తీసుకురాగలుగుతారనేది ప్రశ్న. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పార్టీలు 99.9% పార్టీలు అన్ని కూడా జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తాయి. కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలైనా, సమాజ్వాదీ పార్టీ అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, డిఎంకే అయినా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ అయినా వీళ్ళందరూ కూడా మొదటి నుంచి జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ జమిలీ ఎన్నికలు రావటం అనేది బీజేపీకి మేలు జరుగుతుందనే ఒక అభిప్రాయంతో కూడా ఉన్నారు. దేశానికి కంటే కూడా బీజేపీకి ఎక్కువ మేలు జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకు ఉంది. కాబట్టి బట్ ఇండియా కూటమి మద్దతు లేకుండా
ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మద్దతు లేకుండా 2/3 మెజారిటీని లోక్సభలో ఈ బిల్లుకు మద్దతుగా బీజేపీ ఎట్లా సాధించగలుగుతుంది? కాబట్టి ఇది ఒక అడుగుపడింది. జమిలీ ఎన్నికలకు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులను యథాతథంగా కేంద్ర కేబినెట్ ఆమోదించిందనంటే ఒక అడుగు పడిందనే విషయాన్ని గమనించాలి తప్ప జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టుగా చూడకూడదు. మనం లైన్ క్లియర్ అయినట్టుగా భావించకూడదు. ఇట్స్ అ ఫస్ట్ స్టెప్. ఇది మొదటి అడుగుగా భావించాలి. అంటే శేషు గారు మీరు చెప్తున్నారు ఇది ఫస్ట్ స్టెప్ అని అంటున్నారు, కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే దీన్ని అమలు చేయబోతుంది అంటూ కూడా క్లియర్ గా అటు కేంద్రం నుంచి కూడా అనౌన్స్మెంట్ మనకు వస్తుంది. కానీ మరోపక్క మీరు చెప్తున్నట్లుగా ఈ ప్రాంతీయ పార్టీల ఏదైతే మద్దతు లేకపోతే కష్టము, ఏదైతే ప్రాంతీయ పార్టీల ఆధారంగానే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో వారితో ముందుగానే డిస్కస్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? ఏంటి, ఏ రకంగా వీరు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే దీన్ని అమలు చేయబోతున్నామంటూ ఏ రకంగా అనౌన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మనం గమనించాలి. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలోగానే ఇప్పుడు ఏంటి అనంటే అందరినీ కన్సల్ట్ చేశారా అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ పార్టీల అభిప్రాయాలు సేకరించింది అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు ఆ రామ్నాథ్ కోవింద్ కమిటీకి హాజరై అభిప్రాయాలు చెప్పినటువంటి పార్టీలకు లోక్సభలో ఉన్న ప్రాతినిధ్యం ఎంత, వాళ్ళ బలం ఎంత అనేది కూడా కౌంట్ లోకి వస్తుంది కదా. కాబట్టి ఇవాళ నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇస్తారా అనేదే ప్రశ్న మనకి ఇక్కడ. వాళ్ళ మద్దతు ఇచ్చినా ఒకవేళ ఎన్డీఏ కూటమి మొత్తముగా భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినా ఈ బిల్లు పాస్ అవుతుందా అనేటటువంటి సందేహాలు ఉన్నాయి. ఎందుకు అనంటే 2/3 మెజార్టీ కావాలి కదా. ఇది మేజర్ హర్డిల్. 2/3 మెజార్టీని ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ సాధించడం కష్టం అంటున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న మద్దతు ఎంత లోక్సభలో? 290 లోక్సభ సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. 300 కూడా వాళ్ళ సంఖ్య చేరటం లేదు. ఆ సందర్భంలో ఈ బిల్లు ఒకవేళ మీరు లోక్సభలో పెట్టిన ఇంకోటి ఏంటంటే రాజ్యసభ కూడా సాధారణ మెజార్టీకి మాత్రమే బీజేపీకి వచ్చింది. 93 రాజ్యసభ స్థానాలను కలిగి ఉన్నారు వాళ్ళు. మొత్తం కలిపి 103 స్థానాలు మాత్రమే ఇండియా కూటమికి మన ఎన్డీఏ కూటమికి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు రాజ్యసభలో కూడా 2/3 మెజార్టీ సాధించలేరు. అది 2 సభల్లో కూడా 2/3 మెజార్టీ సాధించేటటువంటి కెపాసిటీ బలము ఇప్పుడు ఎన్డీఏ కూటమికి లేదు. మరి బిల్లు ఎట్లా ఆమోదంలోకి వస్తుంది అనేటటువంటి ప్రశ్న. ప్రాథమిక సూత్రం ఏంటంటే పార్లమెంట్ లో ఉన్న ఉభయ సభల్లో ఈ బిల్లు 2/3 తోటి ఆమోదం పొందాల. బట్ అది ఇప్పుడున్న పరిస్థితులలో అటు రాజ్యసభలో గాని ఇటు లోక్సభలో గాని ఎన్డీఏ కూటమికి సాధ్యమవుతుందా? ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యగా ప్రభుత్వంలో ఉన్న పార్టీల వైఖరి కూడా ఇదేనా? ముఖ్యంగా తెలుగుదేశం, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, తర్వాత షిండే పార్టీ, తర్వాత అజిత్ పవార్ పార్టీ ఉద్దేశాలు కూడా ఇవేనా? వాళ్ళే కదా ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి బలం. ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళ వైఖరి కూడా ఇదేనా? ఇంతవరకు వాళ్ళు ఎక్కడ కూడా బహిరంగ వేదికల పైన ఇదే తెలుగుదేశం పార్టీ గాని లేకపోతే జేడీయూ నితీష్ కుమార్ పార్టీ గాని ఎక్కడ కూడా మేము జమిలీ ఎన్నికలకు అనుకూలమని చెప్పలేదు కదా. మరి ఇవన్నీ ప్రశ్నలలో ఇవన్నీ సమస్యల నడుమ బట్ 2029 నాటికి జమిలీ ఎన్నికలు పెట్టాలనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా ఉండొచ్చు. బట్ అది సాధ్యమా? సాధ్యం కావడానికి ఉన్నటువంటి అన్ని అడ్డంకులను ఈ ప్రభుత్వం తొలగించి పెట్టగలుగుతుందా? రెండోది, ఒకవేళ ఇంత వచ్చినా గానీ ఇంత పెద్ద దేశంలో దరిదాపు 96 కోట్ల మంది ఓట్లు వేసేటటువంటి ఈ దేశంలో మీరు జమిలీ ఎన్నికలు పెట్టాలంటే 40 లక్షల ఈవీఎంలు కావాలా? సరే, ఓకే, ఈవీఎంలను ఏదో ఒక విధంగా వాళ్ళు తీసుకురాగలుగుతారని అనుకుందాం. కానీ వాట్ అబౌట్ సెక్యూరిటీ టు ప్రొవైడ్ అంటే ఈ రక్షణ బలగాలను అందించగలుగుతారా? మీరు బీహార్ లాంటి సమస్యాత్మక రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో, బెంగాల్ లాంటి సమస్యాత్మక రాష్ట్రాల్లో 7 phases ఎలక్షన్ పెడుతున్నాం. అంటే దేశం మొత్తంలో ఒకేసారి ఎలక్షన్ పెట్టాలంటే ఇంత పెద్ద సెక్యూరిటీ వ్యవస్థను ప్రతి బూత్ కి అందించగలుగుతామా? బట్ ఇవన్నీ సమస్యలే వస్తాయి. ఇవన్నిటికీ పరిష్కార మార్గాలు రామ్నాథ్ కోవింద్ కమిటీ చూపించిందని అయితే మనం అనుకోలేం కానీ, బట్ దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజాధనం వృధా కాకుండా
అన్ని ఎన్నికలను ఒకేసారి పెట్టడం ఇదొక్క అంశం పైనే ఈ జమిలీ ఎన్నికల చుట్టూ తిప్పుతున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఈ ఒక్క మెరిట్ కోసము అనేక డిమెరిట్స్ ఓవర్కమ్ అవుతాయా, ఎట్లా అవుతాయి అయితే అనేటటువంటిది ప్రశ్నలే ఇవాళ. శేషు గారు, ఫైనల్ గా మీరు చెప్తున్నట్లుగా చూస్తే కూడా ఏ రకంగా మీరు చెప్తున్నా కూడా 2/3 మెజారిటీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇది పాసిబుల్ అయ్యే అంశం కాదు ఇప్పట్లో అంటూ మీరు క్లియర్ గా చెప్తున్నారు. కానీ మరోపక్క ఇటు కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మేము 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం ప్రయత్నిస్తున్నాము, కానీ దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ అంశంగా మారుతుంది. ఇది అటు ప్రతిపక్ష అధికార పక్షాలకు మధ్య వచ్చేటటువంటి కన్వర్జేషన్స్ కి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. మేము దేశం ప్రయోజనాలు కాపాడటం కోసం మేము జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నాము, కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ అయితే ప్రజల్లోకి పంపేటటువంటి అవకాశంగా దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం వాడుకుంటుందనటంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఈ అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వాడుకుంటది ఖచ్చితంగా. ఓకే అండి శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే దీన్ని అమలు చేయబోతుంది. జమిలీ ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందని రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదం తెలిపింది కేబినెట్. శీతాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపనుంది. ప్రస్తుత ఎన్డీఏ పదవి కాలంలోనే ఒకే దేశం ఒకేసారి ఎన్నికల సంస్కరణలను అమలు చేయనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగంలో కూడా దీనిని ప్రస్తావించారు. పదే పదే ఎన్నికలు జరుగుతుండడం వల్ల దేశ ప్రగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలకు దేశం ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల గారు. పుష్పలీల గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ పుష్పలీల గారు, ఏంటి ఇప్పుడు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 1 నేషన్ 1 ఎలక్షన్ కి. దీనికి కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లును ఓడిస్తామంటూ కూడా అంటున్నారు. ఏంటి అసలు కాంగ్రెస్ వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి? అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు రాష్ట్రాలు దేశం మొత్తం అన్ని 1 నేషన్ అని ఎలక్షన్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదమ్మా. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తా ఉన్నది. ఇప్పటి వరకు జరుగుతున్నది అది. మోదీ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జరగని అన్ని జరిగి ఆయన అకౌంట్లో వేసుకోవాలని ఒక పిచ్చి ఊహాగానంలో ఉన్నాడు ఆయన. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అన్నది కరెక్టే, మేము దాన్ని సమర్థిస్తున్నాం. మోదీ ఇప్పటి వరకు చేసి ఇలాగే 400 వస్తాయి, ఇస్ బార్ 400 పార్ అన్నాడు. ఆయన పరిస్థితి ఏందో అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు అదే లెవెల్లో చెప్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని కనీసం ఇలాంటి పెట్టుకున్నప్పుడు ఒకసారి చర్చకు పెట్టాలి, పార్లమెంట్ లో చర్చకు పెట్టి దాన్ని అభిప్రాయ సేకరణ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పెడితే బాగుంటది. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అట్లా 1 నేషన్ అన్ని కలిపి ఒకటేసారి చేస్తానంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలకు కూడా కొంత సమయం ఇవ్వాలి కదా. ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో కలిసి సమయం ఇవ్వకుండా తన ఇష్టారాజ్యం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదమ్మా. అంటే ఇప్పుడు పుష్పలీల గారు ఇక్కడ క్లియర్ గా కూడా ఒక అంశాన్ని అయితే చెప్తున్నారు. వివిధ సమయాల్లో ఎలక్షన్స్ పెట్టడం వల్ల కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, చాలా డబ్బు కూడా వృధా అవుతుంది అన్న చందంగా మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు ఎట్లాగైనా వేస్ట్ అయ్యే డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఒకసారి చేయడంలో కొంతవరకు సమర్థించచ్చేమో గానీ అది కష్టమైన పని. అటు నిర్వహించడం కష్టమైన పని, దానికి దేశం అంతా సపోర్ట్ చేయడం అన్నది కూడా కష్టమైన పని. ఎందుకంటే దానికి సంబంధించినంత యంత్రాంగము లేదు, దానికి సంబంధించిన నిర్వహించే శక్తి లేదు.
ఇవన్నీ కూడా లేని భారతదేశంలో ఒక పక్కనేమో విపత్తులు వస్తాయన్నాయి, వాటిని అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షనే క్రైటీరియా మోదీ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకనే ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తారు, మోదీ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకునే చేస్తుంది అంతే. దానికి అనుగుణంగా చేసే విధానానికి వ్యతిరేకమైనది, ప్రజలకు వ్యతిరేకమైన విధానాలు చేయడమే బీజేపీ పార్టీ చేస్తున్న పన్నాగాలు. సో దీనికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పిన దానికి నేను సమర్థిస్తున్నాం. మేమందరూ కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా దీనికి అభిప్రాయ సేకరణ అవసరము. కాబట్టి తనకు ఏదైనా ఇంకా భయం ఉంది, ఎందుకంటే తను ఎట్లా ఓడిపోతారని భయం అయింది. కాబట్టి ఆ భయం లోపల ఆయన ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్ని చేస్తా ఉన్నాడు. సో 5 సంవత్సరాలు రావాల్సిన వాటిని, లేదా ఏదో ఒక రాష్ట్రానికి 1-2 సంవత్సరాలు టైం ఉంటది, ఇంకొంచెం టైం ఉంటది కొన్నిటికి, అన్నిటి కలిపి ఇప్పుడు అలా కావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఇప్పుడు పుష్పలీల గారు పార్టీలకు అతీతంగా కూడా మద్దతు లభించిందని చెప్తూ కూడా అటు రామ్నాథ్ కోవింద్ కమిటీకి సంబంధించిన నివేదికను ఇప్పుడు యథాతథంగా దాన్ని అలాగే సబ్మిట్ చేశారు కేబినెట్ లో. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అదేమా రామ్నాథ్ కోవింద్ లాంటి రాష్ట్రపతి ఆమోదంతో పొందినవి అయినప్పటికీ కూడా సిచ్యువేషన్లు మారుతున్నప్పుడు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో 360 ఆర్టికల్ ను పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి జరిగితే దేశంలో ఎక్కడ ఏదైనా జరిగినా ఆ ప్రజల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, నాకు ఎలక్షన్ కావాలి, నేను గెలవాలి అనుకున్న ఉద్దేశంతో మోడీ పనిచేస్తున్నాడు. సో ఇప్పుడున్న ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మీరేం పట్టించుకోకుండా మా ఇష్టం వచ్చిన మేము చేస్తామంటే కుదరదు. నేను అనేది అది. ఇప్పుడు పుష్ప గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీరు పెట్టిన బిల్లు పాస్ అవ్వాలంటే కూడా ఖచ్చితంగా 2 సభల్లోనూ 2/3 ఏదైతే మెజారిటీ కంపల్సరీ అవసరం ఉంటుంది. అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి మద్దతు కూడా కావాల్సింది ఉంటుంది, ఇండియా అలయన్స్ మద్దతు కూడా కావాలి. కానీ ఇక్కడ మీరు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం? వాళ్ళు ఇరకాటంలో పడాలన్నా మేము కూటమి ఉన్నా, కూటమి మేమందరం కూడా ఏకాభిప్రాయంలోనే ఉంటాము. ఎక్కడో ఒకసారి కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికి కూడా వాటిని మేమేమి సర్దుకొని తీసుకుని వెళ్ళిపోతాం తప్ప వీళ్ళు అన్నట్టుగా మేమేం చెయ్యము. సో ఇండియా కూటమి తీసుకున్న దాన్ని వ్యతిరేకత వస్తుందని ఇప్పుడే ప్రజల్లో ఒక రకమైన మాటలు బయటికి పంపించేసుకుని ఆ తర్వాత ఎంజాయ్ చేద్దాము, మేము పెడతామంటున్నాము ప్రజలకని మళ్ళీ ఆ రకమైన చేద్దామని, అలాంటివన్నీ చేస్తే ప్రజలు అంత తొందరగా నమ్ముతారని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మరోపక్క పుష్పలీల గారు, రాజ్యాంగం విషయంలో కూడా కాంగ్రెస్ కొన్ని సార్లు ఏదైతే ఎలక్షన్స్ టైంలో కూడా కొన్ని విషయాలు చెప్తూ వస్తుంది, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ కూడా కొన్ని అంశాలను కీలకంగా చెప్పారు. ఇప్పుడు 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుందంటూ కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఏంటి ఏమనుకోండి? ఒక నిమిషం అవుతావా? రాజ్యాంగ సవరణ చేయడం అనేది మోదీ కాదు కదా. మోదీ లాంటి 10 మంది మోదీలు వచ్చినా ఇప్పుడు వాళ్ళ అనుగుణంగా చేసింది వేరు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చుతామంటే అంత ఈజీ కాదు. ఆయన ఏదో అనుకుంటున్నట్టున్నాడు. ఒకసారి టచ్ చేసి చూడమనండి. ఇప్పటి వరకు అమెండ్మెంట్ జరిగినాయి, రాజ్యాంగ పరంగా అమెండ్మెంట్స్ కూడా మెజారిటీ గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు అవుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని సేకరించుకున్నా కొన్ని చేయాలి, ఉమెన్ సంబంధించిన చట్టాల్లో చేయాలి, కొన్ని సంబంధించిన దళితుల పట్ల వ్యతిరేకతలో చట్టంలో ఉన్న అట్రాసిటీ కేసుల పైన చేయాలి, కొన్ని ఉన్నాయి చేయవలసినవి. మొత్తం రాజ్యాంగాన్ని మార్చుతానని మోదీ కళ్ళగంటే మాత్రం అది మేము దాన్ని ముందు తీసుకెళ్లే పరిస్థితే ఉండదు. ఇప్పుడు మీరు కొన్ని అంటున్నారండి, కానీ ఇక్కడ చాలా సవరణలకు రాష్ట్రాల ఆమోదం అక్కర్లేదంటూ కూడా క్లియర్ గా చెప్తున్నారు. అదే కదా, ఏకపక్ష నిర్ణయం నడవదు అంటున్నా. ఇది దిస్ ఇస్ ద డెమోక్రసీ అమ్మా. డెమోక్రసీలో మొన్న ఈయన అనుకున్నాడా 400 వచ్చుంటే ఈయన అనుకునేది సాగేది. ఇప్పుడు ఈయన ఎప్పుడు పోతాడో తెలియదని పరిస్థితిలో ఒక పక్కన నితీష్ గారు ఎక్కడ పోతాడో తెలియదు, చంద్రబాబు నాయుడు గారితో సఖ్యంగా ఉండకపోతే ప్రభుత్వమే రాలేదు. ఇప్పుడు పరిస్థితి ఆయన ఏమైనా ఫుల్ మెజార్టీనా మోడీ అన్నట్టు చెల్లడానికి అయిపోయింది ఆయన పని. ఓకే, మోదీ నిర్ణయాన్ని ప్రజలు ఎవరు ఏకీభవిస్తారని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటది. ఇప్పుడు దేశంలో ఎన్ని విపత్తులు వస్తున్నాయి, మొత్తం కొట్టుకుపోతున్నారు. అదే వాటికి సంబంధించిన విపత్తికి సంబంధించిన ఇప్పుడు కూడా జాతీయ విపత్తిగా డిక్లేర్ చేయాల్సి ఉండే, వాటికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఎత్తుకొట్టడానికి చేస్తున్న ఒక కుట్ర అంతే. ఓకే అండి పుష్పలీల గారు, థ్యాంక్ యూ అండి.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే దీన్ని అమలు చేయబోతుంది. జమిలీ ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందని రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదం తెలిపింది కేబినెట్. శీతాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపనుంది. ఇక మొత్తం మీద ఎట్టకేలకు అటు జమిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అటు కేంద్ర కేబినెట్. ఖచ్చితంగా ఈసారి శీతాకాల సమావేశ సభల్లో ఖచ్చితంగా దీన్ని ప్రవేశపెడతామని అంటుంది. మరి దీనికి సంబంధించి కూడా మరిన్ని డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అందుబాటులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మిట్ట పార్థసారథి గారు. పార్థసారథి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మధ్యాహ్నం అండి, చెప్పండి. ఎస్ పార్థసారథి గారు, చెప్పండి. ఇప్పుడు ఏదైతే జమిలీ ఎన్నికలకు అటు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మరోపక్క అటు కాంగ్రెస్ అయితే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామంటూ స్పష్టంగా క్లియర్ గా చెప్తుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కూడా క్లియర్ గా చెప్తుంది. మరోపక్క 2/3 మెజారిటీ కావాలంటే కూడా ఆ రకంగా వెళ్ళాలంటే ఆ మెజారిటీ కూడా కావాలి, ఆ రకంగా కలుపుకొని వెళ్ళాలి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అదే రకంగా ఇండియా అలయన్స్ లో ఉన్న ఇతర పార్టీలను కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది బీజేపీకి. స్పష్టంగా ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ హయాంలోనే ఖచ్చితంగా తీసుకొస్తాం జమిలీ ఎన్నికలని ఏ ధీమాతో చెప్తున్నారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ధీమా అనేది ఒకటేనండి. ఇప్పుడు 370 ఆర్టికల్ ఉన్నప్పుడు ఎట్లా చేసాం, అయోధ్య రామ జన్మభూమి ఎట్లా చేసాం, త్రిపుల్ తలాక్ ఎట్లా చేసామో దీన్ని కూడా అట్లాగే మేము చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ ప్రూవెన్ సబ్జెక్ట్స్ మిగిలింది. వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకించకపోతే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే రాక్షసుడు ఎప్పుడు రాక్షసుడిలాగానే ఉంటాడు, వారి మనస్తత్వం ఎప్పుడు మారదు. పిశాచి ఎప్పుడు పిశాచి లాగానే ఉంటాడు, వారి మనస్తత్వం మారదు. దేవుడు ఎప్పుడు దేవుడి లాగానే ఉంటాడు. సింపుల్, ఇంతకు మించి ఇంకేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జమిలీ ఎన్నికలు దేనికోసం పెడుతున్నారు? ఈ దేశంలో రాజకీయ నికృష్టులు కొంతమంది ఎంతసేపు అయినా సరే ఎప్పుడు ఎన్నికలు ఉండాలి, ఆ ఎన్నికల పేరుతో లబ్ధి పొందాలి, ఆ ఎన్నికల పేరుతోనే ఏదన్నా లంచాలు తీసుకోవాలి ప్రభుత్వాల దగ్గర నుంచి అనే ఆలోచన తప్ప, ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత ఒక 5 ఏళ్ల పాటు ఉండేటువంటిది, ఒక 5 ఏళ్ళు అవుతుందా, 4 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, ఏదైనా చెయ్యండి. ఆ ఉన్నంత కాలంలో నీతివంతంగా పరిపాలించే అవకాశం ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా అధికారంలో ఈ రోజు ఉన్నటువంటి ఒక పార్టీని ఏం శాశ్వతం కాదని మనము చెప్తున్నాం కదా. ఎవరైనా రావచ్చు అధికారంలోకి. కానీ జమిలీ ఎన్నికలు అనేటువంటివి దేశంలో ఒకే దేశం. ఇది ఎప్పుడు మా శ్రీ వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకే చెప్పేవారు, పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా ఒకేసారి ఎన్నికలు జరగాలి. దాంట్లో విధి విధానాలు రూపొందించేదానికి ఎవరెవరు ప్రతిపాదనలు వాళ్ళు ప్రతిపాదించవచ్చు. రకరకాల ఇది దీని వల్ల ఏమి లాభం ఉంటుందంటే జస్ట్ నంబర్ గేమే కదండి. పొరపాటున ఒకటి సంఖ్య తగ్గిపోతే ఇక్కడ మొత్తం అంతా ఉండేటువంటి వాళ్ళందరూ అసెంబ్లీ రాజీనామా చేయాలి, పార్లమెంట్ రాజీనామా చేయాలి, మళ్ళా ఎన్నికలకు పోవాలి. ఎన్నికలు పోతే నాయకుల మధ్య అంతా కూడా లంచాలు ఇవన్నీ ఇట్లా లంచాలు ఇట్లా ఉండి కూటములకు చేసుకునేటువంటి వెధవలు మాత్రమే ఈ యొక్క జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తారు. అలా కాకుండా ఈ దేశం నీతివంతంగా వెళ్ళాలి, ఈ దేశంలో పరిపాలన బాగుండాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే 2014లో ఉన్న 13 లక్షల కోట్లని పూర్తి మెజారిటీ భారతదేశం ఇచ్చింది కాబట్టి 52 లక్షల కోట్ల కంటే 4 ఇంతలు ఈ దేశ బడ్జెట్ ను పెంచగలిగారు. గతంలో చెక్ పోస్టుల ద్వారా డబ్బులు పోయేటువంటి నాయకులకి అధికారులకి అట్లాంటిది ప్రజా ఖజానాకి తీసుకొస్తున్నారు. ఇటువంటి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో ఉండాలి. దానికి తోడు ఒక 5 సంవత్సరాల పాటు ఇంకా ఎన్నికలు లేవు అనుకున్నప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మనం పని చేయగలుగుతారు. ఎప్పుడైనా కానీ వీళ్ళకు పరిపాలన మీద దృష్టి కాదండి. ప్రతిపక్షాల్లో అంటే ప్రతిపక్ష కాంగ్రెస్, కమ్యూనిస్టు వీళ్ళందరికీ ఎంతసేపు ఏముంటుందంటే ఏదో విధంగా ఈ దేశాన్ని నాశనం చేయాలి. కమ్యూనిస్టులు చైనాకు సపోర్ట్ గా, వీళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ గా కాంగ్రెస్. ఎప్పుడైనా సరే ఈ దేశం బాగుండాలని ఆలోచన వాళ్ళ యొక్క నిద్రలో అయినా ఎప్పుడైనా ఉంటుందండి? పొరపాటున కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ ఆలోచన అట్లాగే ఉంటుంది.
వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళలో కూడా అనేక మంది ఇది మంచి సార్ దేశం హితం కోరే వాళ్ళు కూడా కొంతమంది పొరపాటున కాంగ్రెస్ లో కూడా ఉంటారు, కమ్యూనిస్టుల్లో కూడా ఉంటారు. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇది. ఎంతసేపు ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఎన్నికలు ఎన్నికలు ఎన్నికలు, ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు, దేశవ్యాప్తంగా దానికి సంబంధించి చర్చలు, ఇంకా మిగతా ఏం లేదు. రియల్ డెవలప్మెంట్ కి సంబంధించి చర్చలు, రియల్ అభివృద్ధికి సంబంధించే చర్చలు, రియల్ విజ్ఞానానికి సంబంధించిన చర్చలు ఇవన్నీ జరగాలి కదండి. ఎక్కడ జరుగుతున్నాయి అవి? ఎప్పుడైనా ఇవన్నీ ఎన్నికలు వస్తే పొరపాటున ఇక్కడేదో ఇంకా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, మన చర్చలంతా దాని మీదనే ఉంటుంది. అసలైన సమస్యలు పక్కదారి పడతాయి. ఎవరైనా అధికారంలోకి రాని ఒక 5 ఏళ్ల పాటు ఆయన ఏం చేస్తారు, తర్వాత ఎన్నికలు ఉంటా ఉంటాయి కదా, ఇదేం శాశ్వతమైనది కాదు కదా, తర్వాత వస్తుంది మళ్ళా ఎన్నికలు. ఎస్, మీరు చెప్తున్నంత బానే ఉందండి పార్థసారథి గారు. మీరు చెప్తున్న అంశాలు కూడా చాలా బాగుంది. ప్రజల హితం కోసం ఆలోచిస్తున్నారు, దేశ హితం కోసం ఆలోచిస్తున్నారు, ఇదంతా చక్కగా ఉంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే ఖచ్చితంగా దీన్ని ఓడిస్తామంటూ కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని అటు కాంగ్రెస్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని. అయితే ఏ రకంగా 2/3 మెజార్టీ లేని ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా సక్సెస్ఫుల్ గా పార్లమెంట్ లో బిల్లుని గెలుస్తారని అనుకోవచ్చు? 2 రకాలుగానండి. నేను ఇంతకు ముందే అన్నాను, 2/3 వంతు మెజార్టీ ముందు మాకు ట్రిపుల్ తలాక్ లేదు, అయోధ్య రామ జన్మభూమికి లేదు, కాశ్మీర్ 370 ఆర్టికల్ కి లేదు, ఇంకా అనేక బిల్లులు కూడా లేదు. అయినా సాధించాం కదా. ఎందుకంటే నాయకులు కొంతమంది ఉన్నా కూడా కాస్తో కూస్తో జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు కూడా పరిపాలనలో ఉంటారు, వాడు సపోర్ట్ చేస్తారు. పొరపాటున సపోర్ట్ చేయలేదనుకోండి ఏమవుతుందండి? బీజేపీకి ఏమవుతుంది? వీళ్ళ యొక్క మొత్తం వీళ్ళ బట్టలంతా ఊడదీసినట్లుగా ప్రజలందరికీ కూడా వీళ్ళ యొక్క నిజ రూపాలు తెలుస్తాయి. దేనికి మీరు జమిలి ఎన్నికలు కాదంటున్నారు అనేటువంటిది ఒక్క మాట చెప్పానండి చూద్దాం. దానికి దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? లేదు. ఓన్లీ జమిలి ఎన్నికలు ఒక బీజేపీకి మాత్రమేనా? బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకో పార్టీలున్నా, ప్రాంతీయ పార్టీలున్నా అందరికీ కదా వర్తించేది. ఒక పార్టీకి మాత్రమే వర్తించి లేదా బీజేపీ గెలిస్తే మాత్రమే 5 ఏళ్ల ఎన్నికల్లో ఉండాలి అని చెప్పడం లేదు కదా. ఎవరైనా వచ్చేటువంటిప్పుడు వీళ్ళ దగ్గర ఏముంది? ఒక పాయింట్. ఏ పాయింట్ గుడ్డిగా మేము వ్యతిరేకిస్తాం రైతు చట్టాలను వ్యతిరేకించినట్లుగా. ఈ రోజు రైతులకి ఆ చట్టాలను వ్యతిరేకించి మహా పాపం చేసిందే నీచాతి నీచులు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి ఈ దేశం బాగుండాలనేది ఎంత మాత్రం కూడా లేదు. వీళ్ళకి పాకిస్తాన్ బాగుండాలా, చైనా బాగుండాలా, వాళ్ళు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లను కుక్కల్లాగా తోక ఊపుకుంటూ పోయి తినాలంతే తప్ప ఈ దేశం కోసం ఆలోచన చేసేటువంటి వెధవలైతే లేకపోతే నీతివంతులైతే ఖచ్చితంగా జమిలి ఎన్నికల్ని సపోర్ట్ చేస్తారు. దాంట్లో లాభం ఉన్నా నష్టం ఉన్నా ఇద్దరికీ ఉంటుంది కదండి. ఒక బీజేపీకే ఉండదు కదా. లాభం ఉంటే బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్ కి ఉంటుంది, నష్టం ఉన్న బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్ కి ఉంటుంది. దీంట్లో ఒక్కరి కోసం చెప్తే వీళ్ళు వ్యతిరేకించాలి కానీ అసలు ఏమని వ్యతిరేకిస్తారు? 5 ఏళ్ల పాటు స్వేచ్ఛగా స్వతంత్రంగా హ్యాపీగా పరిపాలిస్తాం. ఇప్పుడు ఇక్కడ లాభ నష్టాలు కాంగ్రెస్ కు ఉంటుందా, బీజేపీకి ఉంటుందా అనే విషయం పక్కన పెడితే ప్రజలకు ఎంత లాభం ఉంటుందా అనేది విషయం అయితే అందరూ ఆలోచిస్తారండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి మిట్ట పార్థసారథి గారు.